ద్వాపరయుగమున చరితను నడిపిన దాయాదుల కథ భారతం. అంతటితోనే ముగియదు ఆ కథ, అది సమకాలిక జీవితం, అది సమకాలిక జీవితం. ద్వాపరయుగమున చరితను నడిపిన దాయాదుల కథ భారతం. అంతటితోనే ముగియదు ఆ కథ, అది సమకాలిక జీవితం, అది సమకాలిక జీవితం. దుర్మదాంధులై నీతిని నరికే దుర్యోధనులేనాడున్నారు. కర్మబద్ధులై నియతిని నిలిపే ధర్మసూనులు నేడున్నారు. సతుల వలువలను ఒలి చేసే దుశ్శాసనులేనాడున్నారు. అవమానాగ్నిని దిగమింగే వీరాంగనలు నేడున్నారు, వీరాంగనలు నేడున్నారు. రక్తపాతమే అభిమతమై పగరగిలించే దుర్మతులున్నారు. రక్తబంధ పరిరక్షణకై ఆరాటపడే సన్మతులున్నారు. పురికొలిపెనురా విద్వేష విషం కురుక్షేత్ర సంగ్రామానికి. ఆ సంక్షోభం దారి తీసెరా ఆప్తమిత్ర సంహారానికి, ఆప్తమిత్ర సంహారానికి. ఏమి నేర్పెరా ఆ భారత కథ, ఎన్నడు తీరని ఆత్మవ్యధ. నాటికి నేటికి అది గుణపాఠం, నడిపించుము ఇక నవ్య కథ, నడిపించుము ఇక నవ్య కథ. అనాథు నుండి వస్తున్న అన్నదమ్ముల కలహాలతో రెండుగా విడిపోయి అడ్డుగోడ కట్టుకున్న ఒకే కుటుంబం కథ ఇది. ఎదురెదురుగా ఉన్న ఈ రెండిళ్ళు ఒకదానికొకటి చొక్కెదురు. తండ్రుల శత్రుత్వం తనయుల వారసత్వం అయింది. మహాభారతం నుండి మన భారతం వరకు, కురుక్షేత్రం నుండి రామజన్మభూమి వరకు ఈ చరిత్ర ఇంకా సాగుతూనే ఉంది. ఇది దాయాదుల మాత్సర్యమా, స్వార్థపరుల ఆంతర్యమా? గోడలు పగలగొట్టి ఏకం కావాలనుకునే జర్మనీ ఒకవైపు, కులాలు మతాలు భాషల వైషమ్యాలతో గోడలు కట్టుకోవాలనుకునేవారు మరోవైపు. ఆ తరం నుండి ఈ తరానికి వారసి కట్టాలని, వారసులను కలపాలని సంధి రాయబారాలు జరిపే పెద్దల కళ ఏనాటికైనా ఫలిస్తుందా? ఎన్ని ఉగాదులు వచ్చినా ఈ కుటుంబాల మధ్య కురుక్షేత్రం మాత్రం చల్లారడం లేదు. ఈ అడ్డుగోడ ఎప్పుడు తొలగుతుందో, నా మనసు ఎప్పుడు శాంతిస్తుందో.
అమ్మగారు, ఏ ఇంటికి ముందు వెళ్దామండి? రాతయ్య, ఏమిటి చాలా బరువులు తెస్తున్నట్టున్నావు? అవును, ఈ వయసులో బరువంతా భగవంతుడి మీద వేసి ఈదుకొస్తున్నాను. పండగ పూట కదా, ఇంట్లో చేసిన తీసుకొచ్చాను. మీకెందుకు కష్టం? మేం చేసుకోలేమా ఏమిటి? ఆహాహా, మీరు చేసుకోలేరని కాదు బాబు, నాకున్నదే 2 ఆడపిల్లలు. పండగ పూట వాళ్ళకి నా చేతులతో చేసి పెడితేనే నాకు తృప్తి. అన్నయ్య, ఎస్టేట్ లో కాంట్రాక్ట్లు ఎదురు చూస్తుంటారు. బాబు, నాగరాజుకు పెళ్లి చేసేయకూడదు? మీ పని చూసుకోండి, నువ్వురా. రామ్మా కోడలి పిల్ల, ఇదిగో నీకు చీర తీసుకో. నీ పెళ్లికి ఈ చీరే కట్టుకోవాలి. నీకు మంచి మొగుడు రావాలని దేవుడికి దండం పెట్టని రోజు లేదు. ఇప్పుడు నేను పెళ్లికి తొందరపడుతున్నానా? నీ వయసు తొందరపడుతుందమ్మా. పోతయ్యా. అమ్మా, ఎంత పొట్టు పొడిచావే నా తల్లి, మొగుడిని తలుచుకు పొడిచినట్టుంది. రామ్మా, శాంతి రాలేదా? పండగ పూట నీ చెల్లెలు ఇంట్లో కనిపిస్తుందా? నీకోసం సున్నుండలు తెచ్చాను. అవును పార్వతి, నేను వచ్చినప్పుడల్లా మునక్కాయ కూర చేస్తూ ఉంటావు. కూర మార్చమ్మా, లేకపోతే నీ ఒళ్ళు తట్టుకోలేదే తల్లి. నువ్వు ఊరుకోమా. అరే, క్యారేజీ ఏది? ఈ ఇంటి చిన్నాంజనేయులు ఉన్నాడుగా, నీ మనోడు ఎత్తుకుపోయినట్టున్నాడు. అమ్మ దొంగ, ఇక్కలు దాచావా? నాది ఇచ్చేయి. రూపాయి ఇస్తే ఇస్తా. రూపాయి కావాలా? అలేలేలేలేలే. ఒరే, నువ్వు పెద్దయ్యాక తప్పకుండా పోలీసు ఉద్యోగమే చేస్తావురా. నేను చిన్న ఇంటికి వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. ఏంటి వదిన ఇవన్నీ? నువ్వు ఇంటి ఆడపడుచువి, నీకు మేము ఇవ్వాల్సింది పోయి ప్రతిసారి నువ్వే తీసుకొస్తున్నావు. మా అన్నయ్య నిన్ను కట్టుకున్నాకే ఇది నీ ఇల్లు, కానీ నేను పుట్టి పెరిగింది ఈ ఇంట్లోనేగా. రేపు నా చిన్న కూతుర్ని ఇవ్వాల్సింది కూడా ఈ ఇంట్లోనేగా. వియ్యపురాలా? అది సరే గాని వదినా, ఆ ఇంట్లో అందరూ బాగున్నారా? ఎదురు బొదురుగానే ఉంటూ ఎవరు ఎలా ఉన్నారో అని అడిగి తెలుసుకునేలా అయిపోయింది ఈ ఇళ్ల మధ్య పరిస్థితి. నా మనసు అడుగు ఎప్పుడూ తడబడదు, కానీ ఈ ఇళ్ల మధ్య ఆ అడ్డుగోడ దగ్గరకు వచ్చేసరికి ఎటు వెళ్లాలో తెలియక నా అడుగులు వణికిపోతాయి. పిల్లనిచ్చిన ఇల్లు కదా, తల్లి మనసు ముందు అటే అడిగేయకి తప్పటం లేదు. అడుగులు ఎటు పడితే ఏం వదినా, అందరం ఒకటేగా. ఈ మనసు ఆ పెద్దలుడికే ఉంటే ఈ రెండిళ్ళు ఎప్పుడో ఒకటైపోయేవి. ఈ గొడవలన్నీ మర్చిపోయాని మాట అంటే చాలు అరిచి విరుచు పడిపోతాడు. ఏమన్నాడు చెప్పు, ఏమన్నాడు? ఆగరా ఆగరా. అమ్మా, ఏమనలేదురా నాయనా, ఏమనలేదు. ఒరే, నువ్వు లోపల ఉన్నావు అనుకోలేదురా బాబు. ఏమన్నాడు చెప్పు. ఏ చెప్తే కొట్టుకు చద్దామనా? పెద్దల కక్షలు ఈ ఇళ్ల మధ్య రాక్షసులు అంటే అడ్డు కూడా కట్టాయి. పిల్లల కక్షలు మనసులు దూరం చేస్తున్నాయి. ఆ ఇంట్లో ఉద్రేకపడినా, ఈ ఇంట్లో తొందరపడినా మీ 2 కుటుంబాలు నాకు 2 కళ్ళురా. ఇదిగో అత్తమ్మ, నువ్వు చెప్పావు కాబట్టి నీ మొహం చూసి వదులుతున్నాను. వీడికి అన్ని మా చిన్ననయ్య పోలికలే వచ్చాయి. తొందరపాటు తప్ప మరొకటి తెలీదు. అవును కానీ వదినా, నా ముద్దుల మేనల్లుడు ఎప్పుడు వస్తున్నాడు? పరీక్షలు అయిపోయాట, ఈ రోజే బయలుదేరుతున్నానని ఉత్తరం రాశాడు. డియర్ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళుగా కలుసున్నాం, ఇప్పుడు విడిపోతున్నాం. వెల్, ఇట్స్ అవర్ ఫేర్వెల్. కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్. ఆటలు పాటలు నేర్చిన నిన్నటికి వెల్కమ్ అందామోయే. వెచ్చని ఆశలు రేపే రేపటికి టాటా చెప్పాలోయే. ఆటలు పాటలు నేర్చిన నిన్నటికి వెల్కమ్ అందామోయే. వెచ్చని ఆశలు రేపే రేపటికి.
కాలేజ్ గ్లామరు టీనేజ్ గ్లామరుని కలబోసి సిలబస్ గా చదవలేదా? మన ముందు బెంచి సుందరాంగి అందమంత కందిపోగా జాకెట్ పై రాకెట్ వెయ్యలేదా? ఆ బ్యూటీకి స్వీట్ రూట్ వెయ్యలేదా? బీటు వేసి హార్ట్ సైట్ కొట్టలేదా? అదేంటి గురువా నా మందలినవా దానమ్మ పడవా నాలవ్వ కొడవా ఉన్న ఉళ్ళ నువ్వు చెప్పబళ్ళ నీ అయ్య చూసే నీ తాట తీసే తాట చెప్పలోయి ఆటలు పాటలు నేర్చిన నిన్నటికి వెల్కమ్ అందమోయి వెచ్చని ఆశలు రేపే రేపటికి ఎక్స్రేల లుక్స్ తోటి ఎక్సలెంట్ అందాలు సెక్స్ తోటి మిక్స్ చేసి చూడలేదా? మనం టెక్స్ట్ బుక్స్ మధ్య పెట్టి సెక్స్ బుక్స్ చదువుతుంటే పట్టుకున్న మాస్టారి పని పట్టలేదా? మార్చి మార్చి పరీక్షలు రాయలేదా? ఫెయిల్ అయితే కమ్ సెప్టెంబర్ పాడలేదా? పరీక్ష రాస్తి పరేషానైతి పరక్కు బడితి బదనామైతి కాపీ గొడితివి నీకేమి ఫికర నేనాడ గొడితి వాణి చేత బడితి చెప్పాలోయి ఆటలు పాటలు నేర్చిన నిన్నటికి వెల్కమ్ అందామోయి వెచ్చని ఆశలు రేపే రేపటికి కాలేజీ ఎన్నికల్లో కిడ్నాపులు కొట్లాటలు గుర్తులేదా? ఆటల్లో పాటల్లో పోటీలు మర్చిపోయి చక్కగా ఒక్కటిగా తిరగలేదా? బతుకు చదువు పాఠాలు నేర్చుకుందా మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కలుసుకుందా? చెదరని బెదరని చెలిమే మనది చెరగని తరగని స్నేహం మనది జీవితమంతా విడదీయలేని వాడని వీడని బంధం మనది చెప్పాలోయి ఆటలు పాటలు నేర్చిన నిన్నటికి వెల్కమ్ అందమోయి వెచ్చని ఆశలు రేపే రేపటికి టాటా చెప్పాలోయి ఆటలు పాటలు నేర్చిన నిన్నటికి వెల్కమ్ అందమోయి వెచ్చని ఆశలు రేపే రేపటికి మోటార్లున్నాయి కొళాయిలున్నాయి ఇంకా మీరు మా తోట బావిలోనే నీళ్లు తోడతారేంటి? మీ తోటలో బాయి రాసుకెళ్ళ బాయమ్మా మీ నీటి సెలవు ఏ నీటికి రాదు. అవును ఏరమ్మ బాయి ఎంత పెద్దదైనా చేతికందే నీళ్లున్నా కప్పలు పెడదా? వెంకట నరసింహ పెరట్నూతులో బయట చాది ఏ నీదు. అబ్బా మీ నూతులు కూడా ఆపండి. మీ అందరికి నేనే నీళ్లు తోడు పెడతాను. మీ బిందెలు శుక్రవారం పూట సేద కన్నెపిల్ల చేయితే కట్టుకున్నాడు పక్కదాటేస్తాడని సిల్క పురాణంలో చెప్పుంది. ఇప్పుడు ఎలా? నీ చేతుల మీదుగా నీళ్లు తోడి మా అందరి బిందెలు నింపితే కానీ నీ దోషం పోదు. చేదో లేదు తోడు లేదు. ఇప్పుడు ఎలా తోడేది? ఏముంది, నీ బట్టలు ఇప్పి దానికోటి ముడేసి తోడు చేసి తోడితే సరే. పట్టుకోండి అంతా మనమే ఎందుకు త్వరగా తోడండి. మరి అంత మెల్లగానా? త్వరగా తోడండి. ఎవరన్నా వచ్చేస్తారో నిండాలిగా. త్వరగా. నా టైరు పేలిన చప్పుడు కంటే యువతిలో పెద్ద చప్పుడైందే. ఆడవాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారంటే ఏదో గొడవే. ఆడది ఆత్మహత్య.